రాష్ట్ర ప్రభుత్వం నిరుపేదలను దృష్టిలో ఉంచుకొని రైతు బజార్లో సరసమైన ధరలకే నాణ్యమైన సరుకులు అందిస్తుందని, దీన్ని ప్రజలంతా సద్వినియోగం చేసుకోవాలని అధోని ఎమ్మెల్యే పార్థసారథి పిలుపునిచ్చారు. రైతు బజార్లో సన్నబియ్యం, కందిపప్పు పంపిణీ దుకాణాన్ని ఎమ్మెల్యే ప్రారంభించారు. కందిపప్పు 160 రూపాయలు, బియ్యం 49 రూపాయలకే ఆధార్ కార్డుకు కేజీ చొప్పున అందరికీ పంపిణీ చేస్తున్నామని తెలిపారు. పేద మధ్యతరగతి ప్రజలు దీంతో లబ్ధి పొందుతారని అన్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మొట్టమొదటిసారిగా పేదల గురించి ఆలోచన చేయడం మొదలైంది. పేదలతో పాటుగా మధ్యతరగతి వారిని కూడా ఆదుకోవాలన్న అంశంలో కూటమి ప్రభుత్వం ముందుంది. అందువల్లే ఈ రోజు రైతు బజార్లు కానీ మరికొన్ని చోట్ల సరసమైన ధరకి, అంటే మార్కెట్లో ఎక్కువ ధర ఉంటే కూడా ప్రభుత్వం నిర్ణయించిన ధరకే సరుకులు, బియ్యం గాని పప్పు గాని మిగతా సరుకులు ఇవ్వాలనే నిర్ణయానికి కూటమి ప్రభుత్వం వచ్చింది. బయట మధ్యతరగతి వాళ్ళు బయట కొనుక్కోవాలంటే విపరీతంగా డబ్బులు ఉన్నాయనే పరిస్థితుల్లో మిల్లర్లని అందరినీ కూడా కన్విన్స్ చేసుకొని వాళ్ళ సహకారంతో నాణ్యమైనటువంటి బియ్యాన్ని, నాణ్యమైనటువంటి కందిపప్పును, మిగిలిన సరుకులన్నిటినీ కూడా అన్ని రైతు బజార్లో రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలకు అందుబాటులో ఉంచడం చేయడం జరిగిందని చెప్పడానికి సంతోషిస్తా ఉన్నాను.